వెల్కమ్ టు రివి క్రియేషన్స్. హాయ్ పిల్లలు, ఈరోజు మన కథలో ఒక చిన్న ఆకుపచ్చ కప్ప ఉన్నాడు. అతనికి చాలా పెద్ద కల ఉంది. అతను ఎగరాలనుకుంటున్నాడు. కప్ప ఎగరగలడా మరి? మనం కథలోకి వెళ్తూ తెలుసుకుందాం. ఒక చెరువులో ఒక కప్ప తన కుటుంబంతో స్నేహితులతో కలిసి జీవించేవాడు. తను ఈతలో చక్కగా ఉండేవాడు. ఎగిరి చక్కగా గడ్డిపైకి రావడంలో మాస్టర్. తేనెటీగలను నాలుకతో పట్టేయడంలో ప్రొఫెషనల్. కానీ ఆ కప్పకి ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా లేవు. అతను ప్రతిరోజు ఒక లిల్లీ ప్యాడ్ మీద కూర్చొని ఆకాశం వైపు చూసేవాడు. నాకు దూకడం వద్దు, నాకు ఎగరాలని ఉంది అని అన్నాడు కప్ప. పక్కన ఉండే డ్రాగన్ ఫ్లైస్ మెల్లగా ఎగిరిపోతూ ఉండేవి. బర్డ్స్ మేఘాల్లో తేలిపోతూ ఉండేవి. ఓ, నాకు రెక్కలు ఉంటే ఎంత బాగుండేది అని కప్ప అన్నాడు. అతని తమ్ముడు నవ్వుతూ, కప్పలు ఎగరవురా, మనం జంపు చేయగలం అని అన్నాడు. కానీ ఆ కప్ప నేనెందుకు ఎగరలేను అని అనుకున్నాడు. తర్వాత రోజు ఆ కప్ప పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక బెల్లా అనే బర్డ్ని కలుసుకున్నాడు. బెల్లా, నాకు ఎగరటం నేర్పుతావా? బెల్లా ఆశ్చర్యంగా చూసింది. నీవు కప్పవు కదా, నీవు ఎగరలేవు. అది నాకు తెలుసు బెల్లా, అయినా నాకు నేర్చుకోవాలని ఉంది. సరే, మొదట చిన్న కొమ్మ నుండి ప్రయత్నిద్దాం. కప్ప కొమ్మ మీదకి ఎక్కి చేతులు రెక్కలలా ఊపసాగాడు. అని బురదలో పడిపోయాడు. రెక్కల అవసరం ఉంటాయేమో ఎగరడానికి అని కప్ప ఊగిసలాడుతూ అన్నాడు. కానీ కప్ప ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అతను పక్షుల నుండి రాలిన రెక్కలను కలెక్ట్ చేసుకుని చెరువు గుళికలతో అతని శరీరానికి అతికించుకున్నాడు. హే, ఇప్పుడు నేను పక్షిలా కనిపిస్తున్నాను అని గొప్పగా చెప్పాడు. అతను మళ్ళీ చెట్టెక్కి ఎగిరే ప్రయత్నం చేశాడు. ఒక్క క్షణం అతను గాలి మీద తేలిపోతున్నట్లు అనిపించింది. కానీ వెంటనే రెక్కలు ఊడిపోయాయి. కప్ప చెట్ల పొదల్లో పడిపోయాడు. ఓ అని అరవసాగాడు. కింద ఉన్న స్క్విరల్స్ నవ్వసాగారు. తాబేళ్లు చప్పట్లు కొట్టారు. కానీ కప్ప మాత్రం బాధపడ్డాడు. కప్ప చెరువు ఒడ్డున దిగులుగా కూర్చున్నాడు. బహుశా కప్పలు ఎగరలేవేమో, పక్షులు మాత్రమే ఎగరగలవేమో అని అనుకున్నాడు. అప్పుడే అనే శబ్దం వినిపించింది. అయ్యో, కొంచెం ఆగు చిట్టి అంటూ అతను రాళ్ల మీద నుండి వేగంగా దూకుతూ అత్యున్నత దూకుతో చెట్టెక్కి ఆ బేబీ బర్డ్ని సురక్షితంగా పట్టేశాడు. తర్వాత నెమ్మదిగా తిరిగి దిగిపోయాడు. బెల్లా పక్షి ఎగిరి వచ్చి ఆనందంగా అంది, కప్ప, నువ్వు నా బేబీని కాపాడావు. అప్పుడు కప్ప నేను ఎగరలేను, కానీ దూకగలిగాను అని అన్నాడు. ఆ రోజు నుండి కప్ప చెరువు పరిసరాల్లో గొప్ప జంపర్గా ప్రసిద్ధి పొందాడు. అతనికి ఇప్పటికీ ఆకాశం చూడటం చాలా ఇష్టం. కానీ ఇప్పుడు అతనికి తెలుసు అతను ఎగరడంలో గొప్పవాడని. నేను పక్షిలా ఎగరలేను, కానీ నేను నా మానసిక శక్తితో నా కాళ్ళతో ఎగిరినట్లే. పెద్ద కలలు కనడం గొప్పదే, కానీ మనం ఎలా ఉన్నామో దాన్ని ప్రేమించడం అంతే గొప్ప విషయం. కప్పతో కలిసి ఈ ప్రయాణం చేసినందుకు ధన్యవాదాలు పిల్లలు.
మీరు కూడా పెద్ద కలలు కనండి, కానీ మీలో ఉన్న ప్రత్యేకతను ఎప్పటికీ మర్చిపోకండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ మన ఛానల్కి తిరిగి రండి.